దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అందరం కలిపి 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియకుమారుడు ప్రభు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి స్తోత్రాలు. దేవా, ఇప్పటి వరకు సంఘముగా నీ సన్నిధిలో నేను సేవించడానికి, ఆరాధించి కనపరచడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు. నీ బలం నీ సమయంలో సమీపిస్తుండగా మీరు మాతో మాట్లాడుతురండి, మమ్మల్ని సంధిస్తురండి. సంఘము క్షమాభివృద్ధి పొందినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుచున్న నేను నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడిని తండ్రి, సెలవు చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట ఉంచండి. మీరే మీ ప్రత్యక్షత నుండి నీ వెలుగును బయలుపరచండి. సంఘము వర్ధిల్లినట్లు, క్షమాభివృద్ధి పొందినట్లు, ఆత్మీయంగా బలపడినట్లుగా కృప చూపుతామని ప్రార్థన చేస్తూ, అభిషేకం అనుగ్రహించమని, మీరే నీ వాక్కును వెల్లడిపరచమని, సెలవు చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే, ఆసక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరిని చెప్పండి? ఆసక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. ఆసక్తి లేని వారిని ఎన్నడూ కూడా ఆశీర్వదించడు. ఆయన తలాంతుల గురించి ఉపమానం చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, చివరిలో ఒక వ్యక్తి, ఏమయ్యా నీకు ఒక తలాంతు ఇచ్చాను కదా, ఏం చేసావంటే, నేను దాచిపెట్టేశాను, ఎందుకైనా మంచిదని, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడేం చేశాడు ఆయన దగ్గరున్న తలాంతు తీసుకుని ఎవరైతే 10 తలాంతులు సంపాదించారో వారికి ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, ఇచ్చేటప్పుడు లేని వాని దగ్గర నుండి తీసివేయబడుతుంది, ఉన్నవానికి ఇయ్యబడుతుంది. లేని వాని వద్ద నుండి తీసివేయబడుతుంది, ఉన్నవానికి ఏం చేయబడుతుంది? ఇయ్యబడుతుంది. ఏంటిది ఉన్నది లేనిది? ఆసక్తి లేని వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర ఉన్న తలాంతులను కూడా తీసి ఎవరికి ఇస్తాడు చెప్పండి? ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళకి ఇస్తాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎంత ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వస్తున్నాము. వారం అంతా పనులే కదా, వారం అంతా ఏం చేస్తారు? ఆదివారంకి వచ్చేసరికి తీరిక చేసుకుని కొంతమంది ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది ఆరాధన జరుగుతున్నప్పుడు వస్తారు. ఏమి? దేవుని మీద నీకున్న ఆసక్తి ఏంటి? నిజంగా ఆసక్తిపరుడు అయితే వేకుజామునే లేచి పనులన్నీ ముగించుకొని త్వరపడి 9 గంటలంటే 9 గంటలకి ఎగ్జాక్ట్గా దిగి ఉండాలి ఇక్కడ. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన ఆసక్తి. అర్థమవుతుందా సిస్టర్స్? దేవుని మందిరానికి ఎవరిని మెప్పించడానికి వస్తాం మనం? చెప్పండి. ఎవరి కోసం వచ్చేది? ఎవరి కోసం? మన కోసమా లేకపోతే సేవకుడి కోసమా? ఆసక్తి లోపల, జీలు కనబడాలి, లోపల పరిగెత్తుకుంటూ రావాలా. దేవుని మందిరం టైం అవుతుంది అనే ఫీలింగ్ లోపల రావాలా. అలాంటిది లేకుండా ఏమవుతుందిలే, నువ్వు ఆఫీస్కి కూడా అంతే వెళ్తావా? 10 గంటలకు ఆఫీస్ అంటే 11 గంటలకు వెళ్తావా? 12 గంటలకు వెళ్తావా? 90 ఇస్తారా? అవుట్ అంటారు. మనము దేవుడు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఆశీర్వదించండి. నేను అదే చెప్తున్నా. దేవుడు వినండి, శ్రద్ధ కలిగిన వాడు ఏం చేయబడతాడు? ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ కలిగిన వాడు, శ్రద్ధ ఉండాలి లోపల.
దేవుని మందిరం కొరకైనా శ్రద్ధ ఉండాలా, వాక్యం కొరకైనా శ్రద్ధ ఉండాలా, మొదటి పాటకే వెళ్ళాలి. నేను ఫస్ట్ ప్రార్థన నేను చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తాం. ఎప్పుడైనా నువ్వు ఆ భాగ్యం తీసుకున్నావా? నేను ముందుగా వెళ్ళాలన్న ఆశ నీలో ఉందా? ఎందుకు ఆసక్తి లేకుండా ఎట్లా వస్తావు నువ్వు? అసలు లోపల ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇక్కడ పనులు చేసి ఇక్కడ చివరి వరకు పని చేసిన వాళ్ళు కూడా పోయి ముందు వచ్చేసారు. చెప్తున్నా జాగ్రత్తగా వినండి. దేవుని ఆశీర్వాదం కావాలి అని అంటే నిజంగా దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని ఇంటి మీద శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగున్నప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. పోదాంలే, చేద్దాంలే, ఏమవుతుందంట మనల్ని అడిగేది ఎవరు అడగరు. ఎవరన్నా అడుగుతారా? ఏందమ్మా లేట్కి వచ్చావు, వెనక అంటారు ఎవరన్నా? చెప్పండి. దేవుని మందిరం అంటే మనకు ఆశ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 9 కల్లా ఇక్కడ ఉండాలి. లేవు ఒకరోజు ముందు లేవా? ఆదివారం దేవుని పని ఉంది, దేవుని మందిరం ఉంది, ఆదివారం తొందరగా లేచి పనులు చేసుకుందామని గ్రహింపు ఉండాలి కదా. కూరగాయలు కోసిన వాళ్ళు, అంట్లు తోమిన వాళ్ళు, ఇక్కడ వంట చేసిన వాళ్ళు అంతసేపు చేసి 8:45కి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసి తినకపోయిన పరిగెత్తుకుంటూ 9 గంటలకల్లా వస్తున్నారే. ఇంటికాడ తీరిగ్గా ఉండి కూడా ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు మీరు? చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. బేతనీయ విశ్వాసులు ఎలా ఉన్నారా అని. ఈరోజు ఎన్ని పాటలు పాడారు తెలుసా? 5, 6. ఏం చేస్తున్నారు? త్వరపడి రావాలి, 9 గంటలకంతా ఇక్కడ ఉండాలి. తీర్మానం చేసుకో. ఇది నా కండిషన్ కాదు. మిమ్మల్ని ప్రేమించి నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే 9 గంటలకంతా సిద్ధపడి దేవుని మందిరానికి రండి. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. దేవుని దేవుళ్ళ కోసమే మనం వచ్చేది. దేవుడు ఏం మాట్లాడతాడో వినాలని మనం వచ్చేది. వెళ్దాంలే ప్రజెంట్ సార్ అంటానికి కాదు కదా, ప్రజెంట్ సార్ అనిపించుకోవడానికి వచ్చేది. చెప్పండి, ప్రజెంట్ వేయించుకోవడానికి కాదు కదా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని, దేవుని ఇంటి మీద ఆసక్తి కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రేమతో చెప్పేదే కానీ అధికారంతో చెప్పేది కాదు. నేను ఆజ్ఞాపించడానికి నేనెవరిని చెప్పండి? దేవుని దాసుడిని. నాకు భారం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు త్వరపడి రావాలి. ఆదివారం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆదివారం గుర్తుపెట్టుకోండి. ఆదివారం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మిగతా రోజులు అయ్యి మీ ఇష్టం కాబట్టి ఆదివారం వచ్చేది ఒక్కరోజే. ఆ ఒక్కరోజును కూడా నిదానంగా మెల్లిగా ప్రశాంతం కాదు, త్వరపడాలా, పరిగెత్తాలా. దేవుని ఇంటి కొరకైనా ఆశ కలిగి మీరు రావాలా. అర్థమైందా? అలాగా రాగలిగిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా? ఆశీర్వదిస్తాడు. ఇది నిజం. 10 గంటలకు ఆరాధన అయితే నేను 9 గంటలకు వెళ్ళేవాడిని. నిజం ఇది. 6 గంటలకు వెళ్ళి ముందు మందిరం అంతా రెడీ చేసి చాపలేసి చుట్టూ అంతా ఆవరణం అంతా ఊడ్చేసి నీళ్లు పోసి చాపలేసి మైక్ సిస్టమ్ పెట్టేసి బ్యాటరీ తీసుకెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ చేయడానికి అక్కడ వేరే చోట షాపులు ఇచ్చిరావాలి. అంతా చేసి ఇంటికి వచ్చి నేను స్నానం చేసి ఏమి తినకుండానే 9 గంటలకు వెళ్ళి మందిరంలో కూర్చున్నాడు. 10 గంటలకు ఆరాధన. అది ఆసక్తి, అది ఆశీర్వాదం. అలా ఉండాలి మనం. గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు ఏమంటాడు తెలుసా? సోమరివైన మంచి దాసుడు అంటాడా, చెడ్డ దాసుడా? వాక్యాలు బాగా తెలుసు, ఆచరణలో లేవు. వాక్యాలు చెప్పడం కాదు ముఖ్యం, ఆచరణలోకి పెట్టాలి. చెడ్డ దాసుడు అనిపించుకోవడం కాదు. మనం ఏ దాసులు అనిపించుకోవాలి చెప్పండి గట్టిగా? మంచి దాసుడా, ఇది మనం అనిపించుకోవాల్సింది ప్రభు దగ్గర. కాబట్టి తీర్మానం చేసుకోండి. ఎన్ని గంటలు రావాలి? చెప్పట్లేదు చూడు అసలు. అబ్బా, ఎన్ని గంటలకి? 9 గంటలకు రావాలి. గుర్తుపెట్టుకోండి. దానికోసం ప్రయాసపడండి. ఏమి ఆదివారం ఒక ముందు లేవండి, ఒక గంట ముందు లేవండి. రోజు 7 గంటలకు 8 గంటలకు లేస్తున్నారా? ఈరోజైతే కొంచెం ముందు లేకండి, 5 గంటలకు లేకండి, లేకపోతే 6 గంటలకు లేకండి. 6 గంటలకు లేస్తే ఎంత పని ఉంటుంది? సరే, ఈ వాక్యం వినండి. ప్రతి మనుష్యుడు తన్ను తానే ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. దీన్ని కూడా పరీక్షించుకోవాలి నువ్వు. అవును, మరి నువ్వు పరీక్షించుకోవాల్సింది ఎన్ని గంటలకు వెళ్తున్నాను నేను దేవుని మందిరానికి? పరీక్షించుకో. ఈ పరీక్ష లేకపోతే నువ్వు ఫెయిల్.
నేను చెప్తున్నాను కదా, నిన్ను నువ్వు పరీక్షించుకోకపోతే నువ్వు ఫెయిల్ అయినావని అర్థం, నీకు ఆసక్తి లేదని అర్థం, నీకు విశ్వాసం లేదని అర్థం, దేవుడు అంటే భయము భక్తి లేదని అర్థం. దానికి అన్ని అర్థాలు ఉన్నాయి. నిదానంగా మెల్లిగా ప్రశాంతంగా పొంగల్ ఫ్యాన్ వేసి ఉంటుంది, ప్రశాంతంగా ఫ్యాన్ చూసుకుని మళ్ళీ ఫ్యాన్ కింద కూర్చోవాలా, అటు ఇటు జరగడే, నేను ముందుకు జరగను వెనక్కి జరగను పక్కకు కూడా జరగను, నేను ఇంతే, నా ప్లేస్ ఇది రాసి పెట్టుకున్నట్టు. ఫ్యాన్ ఉండాలా, మంచి ప్లేస్ ఉండాలా, ఏదో స్థిరంగా వచ్చి అక్కడ కూర్చోవాలి, కదలకుండా. ఇదే మనం పరీక్షించుకోవాల్సింది. దేవుని మీద ఎంత ఆసక్తి ఉంది, ఎంత ముందుకు వెళుతున్నాము, ఎంత పరిచర్యలో మనం పాలు పొందుతున్నాం, ఇది ఆసక్తి కలిగి మనం నడుచుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే 28వ వచనం చదవండి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుషుడు తన్ను తానే పరీక్షించుకోవాలి. ఏ విషయంలో పరీక్షించుకోవాలంటే విశ్వాస సంబంధమైన ప్రతి విషయంలో పరీక్షించుకోవాలి. విశ్వాస సంబంధమైన ప్రతి విషయంలోనూ మనం పరీక్షించుకోవాలి. పరీక్ష చేసుకొని మనము బలం పొందాలి. ఆ పాత్రలోనిది, ఆ బలం మీద ఉన్న ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. పరీక్షించుకుంటే అర్థమవుతుంది, పరీక్షించుకోకపోతే అర్థం కాదు. అర్థమైందా? పరీక్షించుకుంటేనే మనకు తెలుస్తుంది నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా విశ్వాస జీవితం ఎలా ఉంది అనే సంగతి అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే నీకు అర్థం కానే కాదు. ఏందో వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం. మందిరానికి పోయినప్పుడు హల్లెలూయా అని పాడదాము అనుకుంటాం, ఇంటికి పోయిన తర్వాత ఏదో మన ఇష్టం వచ్చిన పాట మనం పాడుకుంటాం. ఏ పాటలైనా కావచ్చు, సినిమా పాటలు, షికారు పాటలు, లోకంలో పాటలు, ఏమైనా సరే. అది పరీక్షించుకోవాలి. నా బ్రతుకు ఎలా ఉంది, దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్నానా, దేవుడు నన్ను చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడా, ఇది మనము పరీక్షించుకోవాలి. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు భక్తిగా ఉంటారు, మందిరం దాటిన తర్వాత యుక్తిగా ఉంటారు. ఇక్కడికి వస్తే ఎలా ఉంటారు చెప్పండి? ఏం మాట్లాడరు చెప్పండి? భక్తిగా ఉంటారు. బయటికి వెళ్తే యుక్తిగా కుయుక్తిగా ఉంటారు. వాళ్ళ ఇష్టం. ఎవరు అడుగుతారు? ఎవరు చూశారు? మమ్మల్ని చూసేది ఎవరు? మాతో మాట్లాడేది ఎవరు? మా ఇష్టం. ఇదే నువ్వు పరీక్షించుకోవాల్సింది. ఇక్కడ ప్రతి మనుషుడు తన్ను తానే పరీక్షించుకొనవలెను. అంతేగాని, వినండి జాగ్రత్తగా, అంతేగాని ఇతరులను ఎవరిని కూడా నువ్వు పరీక్షించవద్దు. నిన్ను నీవు పరీక్షించుకోవచ్చాలి. ఎవరిని పరీక్షించాలి చెప్పండి? మనం చెప్పండి. బ్రదర్స్ వింటున్నారా? సెల్ ఫోన్స్ ఎవరైనా ఉంటే తీసి పక్కన పెట్టండి. సెల్ ఫోన్లు కదిలియద్దు, చాలా డేంజర్ అవి. మధ్యలోనే ఏదో ఒకటి నిన్ను ఆసక్తి కలిగించేది, నిన్ను ఆకర్షించేది ఏదో ఒకటి వస్తుంది, మెసేజ్లు ఏదైనా వస్తాయి. తీసి పక్కన పెట్టండి, సైలెంట్లో పెట్టండి. లేదంటే ఫ్లైట్ మోడ్ ఉంది కదా, ఫ్లైట్ మోడ్ దాంట్లో పెట్టేసాను, కదలకుండా ఉంటుంది. ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. అంతేగాని ఇతరులను పరీక్షించకూడదు, ఇతరులను మనం దూషించకూడదు, ఇతరుల గురించి చెడ్డగా ప్రచారము చేయకూడదు. నేను చెప్తున్న మాట వినండి. దేవుడు చెప్పిన ప్రతి మాట ఆత్మీయ జీవితాన్ని కడుతుంది. దేవుడు చెప్పిన ప్రతి మాట నిన్ను ఆత్మీయంగా స్థిరపరుస్తుంది, ఆత్మీయంగా నిన్ను నిలబెడుతుంది, బలవంతుడిగా చేస్తుంది. అర్థమైంది ఈ మాట? దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రతి విశ్వాసిని బలవంతుడిగా చేస్తుంది. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కూడా యేసు ప్రభువు కొండ మీద పలికిన ప్రసంగం. అది ఎన్ని అధ్యాయాల వరకు ఉంటుంది? 3 అధ్యాయాలు ఉంటాయి. 5, 6, 7 అధ్యాయాలు. ప్రతి మాట అమూల్యమైన రత్నం, ప్రతి మాట అమూల్యమైన, అది బంగారపు గని లాంటి మాటలు, శ్రేష్టమైన మాటలు. అవి మనందరికి ఉపయోగపడే మాటలు. ప్రతి మాటను నువ్వు తక్కువగా తీసుకోవడానికి కాదు, ప్రతి మాట ఇది నాకు అవసరమైందే అని చెప్పి ప్రతి మాటను తీసుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించి మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము
మొదటి 4 వచనాలు చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరులోనున్న నలుసును చూచుటయ్యేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? తీర్పు తీర్చకుడి. తీర్పు ఎప్పుడు తీరుస్తాము? ఎదుటి వారిని పరీక్షించినప్పుడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఎవరిని పరీక్షించుకోమని చెప్పాడు? చెప్పండి. ప్రతి మనుష్యుడు తను తానే పరీక్షించుకోవాలి. ఎవరిని పరీక్షించాలి? తనను తానే పరీక్షించుకోవాలి. ప్రతి మనుష్యుడు తనను తానే పరీక్షించుకోవాలి, ఇతరులను కాదు. ఇతరులను పరిశీలించి చూస్తే నీకు వారిలో ఉన్న తప్పులే కనబడతాయి, కానీ ఒప్పులు, శ్రేష్టమైన సత్యాలు నీకు కనబడవు. ఎదుటి వారిని నువ్వు పరిశీలించి చూసినప్పుడు వారిలో మంచి లక్షణాలు నీకు కనబడవు, చెడ్డవే కనబడతాయి. అప్పుడు నీ నోట నుండి వచ్చే మాట ఏంటంటే, వీడు పలానా దోషాలు కలిగి ఉన్నవాడు, ఇతడు తప్పులు చేసేవాడు అని నువ్వు తీర్పు తీరుస్తావు. ఇతడు తప్పులు చేసేవాడు, వీడు మంచివాడు కాదు అని తీర్పు తీరుస్తావు. అయితే ప్రభు ఏం చెప్పాడు? తీర్పు తీర్చకుడి, అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. తీర్పు తీరిస్తే మీకు తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడకుండా మౌనంగా ఉంటే నీకు కూడా తీర్పు తీర్చబడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నాము. ఎదుటి వారికి తీర్పు తీరుస్తుంటే ప్రభు ఏమంటున్నాడంటే, నీ కంటిలో దూలం ఉంది, నీ కంటిలో భయంకరమైన దూలం ఉంది. దూలం అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఇంత లావున ఉంటుంది, అంత పొడవు ఉంటుంది. నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని వెతుకుతున్నావెందుకు? నీలో భయంకరమైన పాపాలన్నీ కప్పిపుచ్చుకొని, కవర్ చేసుకొని, నీలో ఉన్న తప్పులు, దోషాలన్నీ కూడా దాచిపెట్టుకొని, పిల్లి అనుకునిద్దంట నన్నెవరు చూడటం లేదులే అనుకునిద్దంట. పిల్లి నన్నెవరు చూడటం లేదనుకుంటుందంట. అట్లానే మనం చేసేవన్నీ చేస్తూ వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అసలు ఆమె అలాంటిది అనుకున్నా, అసలు ఆ అబ్బాయి అలాంటివాడు అనుకున్నా. ఎందుకు నువ్వు తీర్పు తీర్చేది? దేవుడు చెప్పాడు ఆ తీర్పు తీర్చమని. తీర్పు తీర్చవద్దు, అప్పుడు నీకు తీర్పు తీర్చబడదు. నీవు కొలిచిన కొలత చొప్పుననే నీకును కూడా కొలవబడుతుంది. నువ్వు తీర్చిన తీర్పు చొప్పుననే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. నీకు కూడా అలాంటి కొలతే కొలవబడుతుంది. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. అర్థమైంది? ఈ రోజున అర్థమైంది? ఈ మాట అర్థమైందా? కాబట్టి తీర్పు తీర్చాలా మనం? చెప్పండి. తీర్చకూడదు. ఎవరిని నువ్వు తక్కువగా మాట్లాడకూడదు. ఎవరి గురించి ఇలాంటి వ్యక్తినా అని ముద్రను వేసేయకూడదు. అలాగ నువ్వు తీర్పు తీర్చావు అని అంటే నీకెవరు తీర్పు తీరుస్తారు? చెప్పండి ఎవరు? దేవుడే తీర్పు తీరుస్తాడు. నీ మీద దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఎదుటి వారి గురించి తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? రోమపత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనాను సరే నిరత్రుడివై ఉన్నావు. నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తీర్పు తీర్చవద్దు అని ఇక్కడ రోమపత్రికలోడా అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. నువ్వు తీర్పు తీర్చవద్దు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడమైనాను సరే నిరత్రుడు అయి ఉన్నావు.
దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కాదా? తీర్పు తీర్చు నీవు ఎట్టి విషయములలో నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఆ అమ్మాయి ఒట్టి అబద్ధాలు, ఆ అమ్మాయి మాట నమ్మకూడదు. అన్నావు అనుకోండి, ఆ మాట అన్నావు అనుకోండి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏ విషయంలో అయితే నువ్వు తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో నువ్వు కూడా తప్పిపోతున్నావు కదా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు కదా. ఆ అబ్బాయి మంచోడు కాదు, ఆ అబ్బాయి చాలా చండాలుడు అని అన్నావు అనుకోండి, మరి నువ్వు కూడా అలానే ఉంటున్నావు కదా. ఆ వ్యక్తి ఫలానా మనసు కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి భయంకరమైన వ్యక్తి అన్నావు అనుకో, నువ్వు కూడా అలానే ఉంటున్నావు కదా. నీ మనసు కూడా అలానే ఉంది కదా. నువ్వేమైనా నీతిమంతురాలువా? నువ్వైనా పరిశుద్ధుడువా? తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? నువ్వెందుకు తీర్పు తీర్చాలి? తీర్పు తీర్చుటకు దేవుడు నిన్ను పిలవలేదు. నిన్ను సరిచేసుకో, నీ హృదయం ఒకసారి పరిశీలన చేసుకో. మనమేంటే గురువింజ అనుకుంటుందంట ఏమని, నేనంతా తెల్లగా ఉన్నానని, ఎర్రగా ఉన్నానని. దానికి నలుపు ఉందా లేదా? నలుపు సంగతి ఆలోచించదు అది. నేను ఎర్రగుండా అనుకుంటుంది. అలాగనే మనం కూడా నేను పరిశుద్ధంగా ఉండా, నేను బాగుండా, వాడు బాగలేదు నువ్వు అనుకో, నేను బాగుండా అనుకో, పర్వాలేదు. కానీ ఎదుటాడు వాడు బాగలేదు, వాడు అట్టేటోడు, వాడు ఇట్టాడు. ఏం నీకు అంత పని? ఎదుటి వానికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? నువ్వు ఎట్లయితే తీర్పు తీరుస్తావో అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం. ఎవరికి కూడా నువ్వు తీర్పు తీర్చవద్దు. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? ఒక రాజుగారు తీర్పు తీర్చి నష్టపోయాడు. ఆ రాజుల గురించి నేను మీకు ఈ రోజున తెలియజేస్తాను. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాము. చదవండి, ప్రారంభించండి. 2వ సమూయేలు గ్రంథం పేజీ నెంబర్ 261. పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన ముందుంటుంది, క్రొత్త నిబంధన వెనకుంటుంది. పాత నిబంధనలో 261. పాత నిబంధన అంటే ముందు ఉంటుంది, వెనక కాదు. ముందు పక్క 261. ముందు పక్క 263వ పేజీ. 261. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లను కలిగి ఉండాను. ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేవునిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇవ్వాలనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరుని నీకు అనుగ్రహించి తిని. చాలు, అంతవరకు చాలు. వినండి జాగ్రత్తగా.
తలలెత్తండి, ఆలకించండి. దావీదు దగ్గరకు నాతాను అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? దావీదు ఎవరు చెప్పండి? రాజు. ఏ దేశానికి రాజు? ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నాడు. రాజు దగ్గరకు నాతాను ప్రవక్త వచ్చి, రాజా నేను ఒక వృత్తాంతం చెప్తాను, దీన్ని నువ్వు ఒకసారి చక్కగా ఆలకించు అన్నాడు. దావీదు నా చెప్పు అన్నాడు. నాతాను చెప్పడం ప్రారంభించాడు. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషుల్లో ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ధనవంతునికి గొర్రెలు, మేకలు, ఎడ్లు, గొడ్లు అన్నీ ఉన్నాయి, బాగా ధనవంతుడు. ఇతనికి ఏమీ లేవు. ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది, అది కూడా కొనుక్కొచ్చుకుని ఇంట్లో పెట్టుకుని దానికి ఎట్లానో చక్కగా ఆహారం పెడతా ఉన్నాడు, పాలు పోస్తూ ఉన్నాడు, కవిగిట్లో పెట్టుకుని పండుకుంటా ఉన్నాడు. అంత చక్కగా ఆ గొర్రె పిల్లను మేపుకుంటా ఉన్నాడు. ఒకానొక దినమున ఈ ధనవంతుని ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వస్తే తన దగ్గర ఉన్న వాటిని దేన్ని కదిలీయకుండా సరాసరి వెళ్ళి ఆ బీదవాని కవిగిట్లో ఉన్న ఆ గొర్రె పిల్లను లాక్కొచ్చి దాన్ని వధించి వారికి ఆహారముగా సిద్ధపరిచి పెట్టాడు. ఇది ఎంతవరకు న్యాయం రాజా అంటే బహుగా కోపించాను. ఎవరు? దావీదు. బహుగా కోపించి నిశ్చయముగా అతడు మరణమునకు పాత్రుడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ వ్యక్తి మీద ఇతడు తీర్పు తీర్చాడు. ఏమంటాడంటే అతడు ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వవలసిందే, అసలు వాడే మనిషి అని ఈ దావీదు బహుగా కోపించి తీర్పు తీర్చేశాడు. ఏమనంటే నిశ్చయముగా అతడు మరణమునకు పాత్రుడు. వెంటనే నాతాను అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే, ఆ గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి వధించిన వాడవు, ఆ బేదవాని కవిగిట్లో ఉన్న ఆ గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి వధించిన వాడవు నీవే, ఆ మనుషుడవు నీవే, తప్పు చేసిన వాడవు నీవే, పాపం చేసిన వాడవు నీవే అని చెప్పి నాతాను దావీదు యొక్క పాపమును గద్దించాడు. ఏంటి దావీదు చేసిన పాపము? ఎందుకు దావీదుని దేవుడు గద్దించాడు నాతాను ద్వారా అనంటే, దావీదు చేసిన పాపమును దావీదు కప్పిపుచ్చుకొని గొర్రె పిల్లను తీసుకెళ్ళినందుకే చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు. ఏమన్నాడంటే నిశ్చయముగా అతడు మరణమునకు చెప్పండి పాత్రుడు, అతడు బ్రతకవలసిన పని లేదు, ఆ గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని తీర్పు తీర్చేశాడు. అయితే నాతాను తన కంటిలో ఉన్న దూలమును బయట పెట్టేశాడు. దావీదు, నువ్వు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తున్నావు కానీ, లేదంటే ఆ ధనవంతుడు గొర్రె పిల్లను తీసుకెళ్ళినందుకు అతని కంటిలో ఉన్న పాపాన్ని చూస్తున్నావు కానీ, అతని కంటిలో ఉన్న నలుసును చూస్తున్నావు కానీ, నీ కంటిలో ఉన్నది ఏమిటి అంటే దూలమే నీ కంటిలో ఉంది. వేషధారి, నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివారికి తీర్పు తీరుస్తావా? ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. ఇక్కడ దావీదు నిజముగా గ్రహించుకొని పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసిన పాపం ఏమిటి, దావీదు చేసిన ఘోరమేమిటి, ఎందుకు నాతాను ప్రవక్త అతన్ని ఆ మనుష్యుడవు నీవే అని గద్దించాడు అంటే, దావీదు చేసిన పాపము సామాన్యమైనది కాదు. సౌలు కూడా అంతటి పాపం ఎప్పుడు చేయలేదు. అంతటి ఘోరమైన పాపాన్ని దావీదు చేశాడు. ఏంటి దావీదు చేసిన పాపము అంటే, ఇక్కడ 11వ అధ్యాయంలో రాయబడింది, మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబాని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. చాలు. దావీదు ఒకానొక దినమున ఆయన సాయంత్రం వేళ నిద్ర మేల్కొని సాయంత్రం 5 గంటలకు లేచి ఆ ప్రహరీ గోడ మీద అట్లా ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఆ కోట మీద అట్లా తిరుగుతూ ఉంటే కోట పక్కనే ఒక టాప్లెస్ బాత్రూము, దానికి స్లాబ్ లేదు, రేకు లేదు.
ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూశాడు దావీదు. చూసిన దావీదు ఆమెను మోహించాడు. చూసిన దావీదు ఆమెను గురించి సమాచారం తెలుసుకున్నాడు. చూచిన దావీదు ఆమెను పిలిపించినాడు. చూచిన దావీదు ఆమెతో పాపం చేసినాడు. దావీదు రాజు కాబట్టి ఏ స్త్రీ అయినా సరే ఆయన మాటకు లోబడిపోతుంది. అట్లానే ఆ బత్షెబ అనే స్త్రీ రాజు మాటకు లోబడిపోయింది. దావీదు రాజు ఆమెను చూశాడు, సమాచారం తెలుసుకున్నాడు. బత్షెబ ఊరియాకి భార్య అని తెలుసుకున్నాడు. ఎవరైనా సరే నాకు అవసరం లేదు, తీసుకురండి అన్నాడు. రాజుగారు రమ్మంటున్నారు అంటే ఆ స్త్రీ వచ్చింది. ఆమెతో అతడు పాపం చేసినాడు. ఎంత ఘోరమైనది ఇది! రాజుగా ఉండి తన ప్రజలను పిల్లల వలె చూడాలి, తన ప్రజలను పసిబిడ్డలా చూడాలి, తన పిల్లలను ఆ రాజ్యంలో ఉన్న వారిని కన్నబిడ్డలాగా చూడాలి. అలాంటిది కన్నబిడ్డలాగా చూడవలసిన ఈ రాజు ఆమెతోనే పాపం చేసి భయంకరమైన పాపానికి ఒడిగట్టాడు. చూడండి, దేవుని వాక్యంలో దావీదు గురించి ఏం చెప్పుకుంటాం మనము? దావీదు ధర్మశాస్త్రమును హృదయమందు ఉంచుకున్నవాడు. అంతేనా? చూడండి, కీర్తనలో 48వ వచనం చదవండి. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరింద్రియములో ఉన్నది చాలు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము ఎక్కడుంది? ఆంతర్యములో ఉన్నది. అంటే అంతరంగంలో ఉన్నది. అలాంటి దావీదు రాజు ఈ మాటను మర్చిపోయాడు. ఏమనంటే, వ్యభిచరించకూడదు. ధర్మశాస్త్రంలో ఉందా? పదాజ్ఞలో ఉందా? నిర్గమాకాండం 20వ అధ్యాయము 14వ వచనం చదవండి. వ్యభిచరింపకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు. ధర్మశాస్త్రాన్ని మీరాడు. ఎవరు మీరింది చెప్పండి? దావీదు ధర్మశాస్త్రాన్ని మీరాడు. వ్యభిచరించినాడు. ఒక బేదరాలు, ఒక దీనురాలు, లేదంటే ఒక సామాన్యమైన సైనికుని యొక్క భార్య, అతడు రాజుగారి సైన్యంలోనే పనిచేస్తున్నాడు, ఊరియా. అలాంటి వ్యక్తిని మోసం చేసి అలాంటి వ్యక్తి యొక్క భార్యను కూడినాడు. పాపం కాదా? పాపం చేసిన దావీదు తర్వాత వచ్చిన చదవండి. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదు నాకు వర్తమానం పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞయించెను. ఊరియా దావీదు నొద్దకు రాగా, దావీదు యోవాబు క్షేమమును జనుల క్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజనగరంలో నుండి బయలు వెళ్ళాను. చాలు, అంతవరకు చాలు. చూడండి, ఇక్కడ దావీదు సమాచారం వచ్చేసింది. బత్షెబ దగ్గర నుంచి సమాచారం వచ్చేసింది. ఏమనంటే, రాజా నేను గర్భవతినయ్యాను. సమాచారం వచ్చిన వెంటనే దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరియా సైన్యంలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు. అలాంటి యుద్ధ సమయంలో ఈమె గర్భవతి అయింది, ఎందుకని, ఎలా అయింది అని ప్రజలందరూ అనుకుంటారు కదా. అందుకని ఇతడు వేషధారి ఆలోచనలు వచ్చినాయి, కపటముతో ఆలోచనలు వచ్చినాయి. ఏమైనా తెలుసా? ఊరియాని వెంటనే ఫోన్ చేశాడు. ఊరియాకి వెంటనే కబురు పంపాడు. యోవాబుతో చెప్పాడు. యోవాబు అంటే సైన్యాధిపతితో చెప్పాడు. ఏమనంటే, ఊరియాని అర్జెంటుగా పంపించు అన్నాడు. యోవాబుకు అర్థం కాలేదు, ఇదేంటి, ఎందుకు రమ్మంటున్నాడు? ఇప్పుడు మోపుగా యుద్ధం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో రాజుగారు ఎందుకు ఊరియాని పంపించమని అడుగుతున్నాడు? అర్థం కాలేదు. ఆయన రాజుగారు చెప్పారు కాబట్టి ఊరియాని యోవాబు ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత
దావీదు ఊరియాతో మాట్లాడుతున్నాడా, ఏం ఊరియా బాగున్నావా? చూడండి ఎంత కపటమో. బాగున్నావా? బాగున్నాను రాజా. యుద్ధం ఎలా జరుగుతుంది? చాలా మోపుగా జరుగుతుంది రాజా. యోబు ఎలా ఉన్నాడు? సైన్యాధిపతి, బాగా యుద్ధం చేపిస్తున్నాడు రాజా. శత్రువులందరిని ఓడిస్తున్నాం రాజా. చాలా ఉజ్జీవంగా యుద్ధం జరుగుతూ ఉంది, మోపుగా యుద్ధం జరుగుతూ ఉంది రాజా అంటే వెంటనే దావీదు అంటాడు, సరే నువ్వు చాలా అలసిపోయావు కానీ ఇంటికి పోయి రెస్ట్ తీసుకో. ఇంటికి పోయి రెస్ట్ తీసుకో. ఇప్పుడు దావీదు హృదయంలో ఉన్న కపటము ఎంత ఘోరమైనది! దావీదు హృదయంలో ఉన్న కపటపు ధోరణి ఎలాంటిది! అలాంటి ధోరణితో మాట్లాడుతున్నాడు. యోవాబు ఊరియా ఎలాంటి వాడంటే, రాజు అంటే భక్తి కలిగిన వాడు, తన దేశం అంటే భక్తి కలిగిన వాడు, సైన్యంలో ఉండి సైన్యంలో పోరాడటానికి ఇష్టపడేవాడు. తన భార్యను కానీ తన పిల్లలను కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా దేశం కోసం పోరాడేవాడు. దేవుని యుద్ధాలు చేయడానికి ఎంతో సంతోషంగా ముందుకెళ్ళేవాడు ఊరియా. అలాంటి ఊరియాతోటి దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో అంటాడు. ఎంత కపటంతో కూడిన మాటలు ఇవి! ఎంత కపటము! అయితే ఊరియా వెళ్ళలేదు కానీ సైన్యంతో అక్కడే ఉన్నాడు. ఆ సైన్యం అక్కడ కోటలో కొంతమంది సైనికులు ఉంటారు కదా, గేటు దగ్గర కొంతమంది, అక్కడ ఇక్కడ కొంతమంది కాపలా కాస్తుంటారు కదా, వాళ్ళతో కలిసి యుద్ధం బాగా మోపుగా జరుగుతుంది, పలానా చోట ఇది జరిగింది అని వాళ్ళకి యుద్ధ సమాచారం అంతా సైనికులు చెబుతూ వాళ్ళతోనే ఉండి అక్కడే తిని అక్కడే పడుకున్నాడు. ఈ సంగతి రాజుకు తెలిసింది. మళ్ళీ పిలిపించాడు దావీదు. నేను ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. ఏంటి ఊరియా, నిన్ను ఇంటికి వెళ్ళమని చెప్పానే, ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో, శాద్యమని చెప్పాను కదా అంటే ఊరియా ఏమంటున్నాడు తెలుసా? చదవండి ఆ మాట, చదువుదాము. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. 8వ వచనం చదవమ్మా. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని రాజనగరంలో నుండి బయలు వెళ్ళాను. ఏలిన వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనెను. దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగాను నా అధిపతి యొక్క యోవాబును ఏలినవాడకు నీ సేవకులను బయట దండులో ఉండగాను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేనింటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో అనేను. ఎంత మంచి మాట! దావీదు ఊరియాను పిలిపించాడు. ఊరియా, నేను ఇంటికి వెళ్ళమన్నాను కదా, నువ్వు ఫలహారం చేసేసి టిఫిన్ చేసేసి మరి నువ్వు ఇంటికి వెళ్ళి పండుకో, రెస్ట్ తీసుకొని చెప్పాను కదా, నువ్వు ఇంటికి వెళ్ళలేదా, ఇంకేంటి నువ్వు ఇక్కడే ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటే దావీదుతో ఊరియా మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలాగుంది, ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలాగుంది. ఎలాగంటే యుద్ధము మోపుగా జరుగుతూ ఉంది, మందసము యుద్ధములో ఉంది, యుద్ధంలో సైనికులు పోరాడుతూ ఉన్నారు. నా ఏలినవాడైన యోవాబు యుద్ధాన్ని మోపుగా జరిగిస్తున్నాడు. ఎంత మోపుగా యుద్ధం జరుగుతుంటే నేను వెళ్ళి భోజనం చేయుటకు, నా భార్యతో సుఖించుటకు ఇది సమయమా? ఇది సమయమా? అంత భారమైన ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నటకు ఇది సమయమా? నా భార్యతో ఉండటకు ఇది సమయమా? అంటే దావీదు యొక్క కుయుక్తి ఎలాంటిదంటే, ఏ రీతిగానైనా ఊరియాను ఇంటికి పంపించి ఆమెకు వచ్చిన గర్భం సంగతి బయటికి రాకుండా మాఫీ చేయాలని దావీదు యొక్క కుయుక్తి కపటము. కానీ ఊరియా యొక్క మనస్సు ఎలా ఉందనంటే, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, శత్రువులు పోరాడుతూ ఉంటే, యోవాబు తన సైన్యం అంతా పోరాటం చేస్తూ ఉంటే నేను నేను ఇంటికి వెళ్ళగలను, నేను ఎలా సమాధానంగా ఉండగలను, నేను ఎలాగా తిని సుఖించగలను? ఈ మాట దావీదు హృదయానికి నిజంగా తాకాలంటే తాకి ఉంటుంది.
యుద్ధం అక్కడ జరుగుతుంటే నువ్వు చేసే నీచమైన కార్యం ఏమిటి? అక్కడ యుద్ధం మోపుగా జరుగుతుంటే దేవుని ప్రజలందరూ సైన్యము అక్కడ పోరాడుతూ ఉంటే నువ్వు ఇంటి దగ్గర చేసే నీచమైన అతి నికృష్టమైన కార్యాలు చేయుటకు నీకు మనసు ఎలా వచ్చింది అనే భావన వస్తుంది. కానీ దావీదు కఠినమైన మనసు కలిగిన వాడై ఏమీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఒక ప్లాన్ చేశాడు. ఏమనంటే ఇతడు ఇంటికి వెళ్ళే రకం కాదు, నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఊరియా మరణ శాసనాన్ని ఈయన లిఖిస్తున్నాడు. ఏమనంటే ఒక లెటర్ రాస్తున్నాడు యోవాబుకి. యోవాబు, ఈ ఊరియాని యుద్ధము మోపుగా జరిగే స్థలంలో పెట్టి వీడిని చంపించేసి అన్నాడు అని ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసి ఊరియాని పిలిచి అన్నాడు, సరే ఇంటికి పోలేవు కదా, యుద్ధానికి వెళ్ళిపోతా రాజా, ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి యోవాబుకి అన్నాడు. యోవాబుకి ఇవ్వు అని చెప్పిన రాసిన లెటర్లో ఊరియా మరణం గురించి రాయబడింది. మోపుగా యుద్ధం జరిగే స్థలంలో ఈ ఊరియాను పెట్టి చంపించేసాయి అని ఒక లెటర్ రాసి ఎన్వలప్ చేసి దాన్ని మూతేసి ఇచ్చేశాడు. ఊరియా ఎంతటి న్యాయవంతుడు, ఎంతటి మంచివాడు అని అంటే ఆ ఉత్తరాన్ని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, జేబులో పెట్టుకున్నాడు. అయ్యగారు ఇదిగో రాజుగారు మీకు ఇవ్వమన్నారు అని చెప్పి ఉత్తరం తీసుకెళ్ళి ఇస్తే ఆయన తీసి చదివాడు. మోపుగా యుద్ధం జరుగుతున్న స్థలంలో ఊరియాను పెట్టి చంపించు. చదివిన యోవాబు ఊరియాకి వెళ్ళి పాపం అమాయకంగా చూస్తుంటే ఎలా ఉంటాడంటే వాడు మరణ వార్త వాడే తీసుకొచ్చాడు. నిజంగా ఊరియా ఆ లెటర్ కానీ చదువుకున్నాడు. ఊరియా ఈరోజు ఇదిగో ఇటు ఫిలిస్తీన్లు ఇక్కడ దండుగా ఉండారు, నువ్వైతే బలవంతుడివి, నువ్వైతే ఛేదించగలవు, ఇక్కడ నువ్వు ఉండు అని చెప్పి మోపుగా ఎక్కడైతే సైన్యము శత్రువులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో అక్కడ పెట్టేశాడు. సరే రాజా అన్నాడు. సరే సైన్యాధిపతితో చెప్పాడు. సరేనయ్యా నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ. సరే సార్ అన్నాడు. వెళ్ళాడు. ఆ యుద్ధంలో అక్కడ శత్రువుల చేతిలో చిక్కి చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయింది? ఊరియా. ఇది ఎంతటి ఘోరం, ఇది ఎంతటి పాపం, ఇది ఒక మనిషిని హత్య చేశాడు దావీదు. అర్థమైంది మాట? ఒక మనిషిని హత్య చేశాడు దావీదు. కపటముగా ప్రవర్తించాడు దావీదు, కుయుక్తిగా ప్రవర్తించాడు దావీదు. తన దోషములు తన పాపములన్నీ ఎవరికి తెలియనట్లుగా దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు యోవాబు మనసులో దావీదు గురించి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మీరు ఆలోచించండి. యోవాబుకి ఎలాంటి మనసు కలిగి ఉంటుంది? ఏంటి, మొన్నేమో రమ్మన్నాడు, యుద్ధం మోపుగా జరిగేటప్పుడు ఎందుకులే అనుకున్నాను, సరే పిలవమన్నాడు, పంపించమన్నాడు కాబట్టి పంపించాను, ఇప్పుడు మరలా ఇతను చంపించేసాయని ఒక లెటర్ రాసి ఇచ్చాడే, ఏంటి ఏమై ఉంటుంది అని యోవాబు కూడా ఆలోచనలో పడిపోయాడు. యోవాబు దృష్టిలో కూడా దావీదు నీచుడైపోయినాడు. ఏం మనిషి ఈయన? ఊరియా అంటే ఎవరంటే ఆయనకున్న యోధులలో, తన దగ్గర ఉన్న 30 మంది యోధులలో అతడు కూడా ఒక గొప్ప యోధుడు. ఆయన దగ్గర ఎన్ని లక్షల సైన్యం ఉన్నది కాదు, ఆయన దగ్గర యోధులైన పరాక్రమశాలులు ఎంతమంది ఉన్నారు అంటే 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో కూడా ఊరియా ఒకడు. అలాంటి పరాక్రమశాలిని, అలాంటి యుద్ధ శూరుణ్ణి దావీదే వాంటెడ్గానే చంపించేశాడు. ఇది ఘోరమైనది. ఒక నరహంతకుడు. అతని హృదయంలో ధర్మశాస్త్రం ఉంటే నరహత్య చేయకూడదు. ఉందా ఆ మాట? చెప్పండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వచనం చదవండి. నరహత్య చేయకూడదు. చెప్పండి, నరహత్య చేయకూడదు. ఎప్పుడైతే యోవాబు ఊరియాని చంపించేశాడో ఆ వార్త వెంటనే దావీదు దగ్గరికి వచ్చేసింది. ఊరియా చనిపోయాడు. ఒక మనిషికి వార్త చెప్పి పంపించాడు. యోవాబు రాజుకి అనుకూలంగా ఉంటాడు, రాజుకి ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక మనిషి వచ్చాడు దావీదు దగ్గరికి. సైన్యంలోంచి ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి సమాచారం? యోవాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడయ్యా. మరి సైన్యం ఎలా ఉంది? యోధులలో ఒకడైన ఊరియా చనిపోయాడు. అవునా? చనిపోయాడా? అయ్యో, ఎట్లా చనిపోయాడు? మోపుగా యుద్ధం జరిగే స్థలంలోనికి వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు కానీ తిరిగి రాలేకపోయాడు. ఆయన అక్కడే చిక్కుబడి చచ్చిపోయాడు అని చెప్తూ ఉంటే, అవునా, అయ్యయ్యో అన్నాడు. వేషధారణ కాదా? కపటపు మాటలు కాదా?
కపటంతో ప్రవర్తించలేదా? ఎప్పుడైతే ఊరియా చనిపోయాడు అని తెలుసుకున్నాడో దావీదు, వెంటనే ఊరియా భార్య అయిన బత్షెబను తన ఇంటికి రాజనగర్కు తెప్పించుకున్నాడు భార్యగా. ఇదెంత ఘోరము! ధర్మశాస్త్రములో లేదా, నీ పొరుగువాని భార్యను నీవు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించకూడదు. చదవండి, నిర్గమాకాండంలోనే 20వ అధ్యాయంలోనే 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను నువ్వు ఆశింపకూడదు అని చెప్పాను. నీ పొరుగువానిది ఇల్లు కానీ ఆశించవద్దు, నీ పొరుగువానిది పొలము కానీ ఆశించవద్దు, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించవద్దు. జాగ్రత్తగా వినండి, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించవద్దు. శాపము. దావీదు ఏమీ ఎరగని వాడిలాగా ఎన్ని గతించిపోయినాయిలే అనుకుంటున్నాడు. ఊరియా ఎప్పుడైతే చనిపోయాడో ఆమెను తీసుకుని వచ్చి తన భార్యగా రాజనగర్లో రాణిగా పెట్టుకున్నాడు. ఎంత ఘోరమైనది! ప్రజలు చూడటం లేదా? దేవుడు చూడటం లేదా? తెలియడం లేదా? అంత ఎవరు చూడటం లేదులే, నేను చేసింది రాజునంటే రాజునే, నేను చెప్పిందే శాస్త్రం, నేను అన్నమాటే అన్నమాట, ఇంకా దీనికి తిరుగులేది అని అనుకుంటున్నాడేమో. కానీ దేవుడు చూడటం లేదా? దేవుడు చూస్తున్నాడా లేదా? దేవుడు చూస్తున్నాడు. ఘోరమైన సంగతి. దావీదు ఊరియాను చంపించడం మాత్రమే కాదు, తన భార్యను తీసుకుని వచ్చి తనకు భార్యగా చేసుకున్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఈ వృత్తాంతం అంతా చెప్పేటప్పుడు నిశ్చయముగా ఆ మనుషుడు ఏమన్నాడు? మరణమునకు పాత్రుడు, అతడు చేసిన పనికి నిశ్చయముగా అతడు బ్రతకడానికి వీల్లేదు, అతడు మరణానికి పాత్రుడు అని చెప్పిన దావీదు ఇప్పుడు దేనికి పాత్రుడు చెప్పండి? మరణానికి పాత్రుడు. ఇంకో మాట చెప్పాడు దావీదు. ఇంకో మాట చెప్పాడంటే, అతడు ఒకటికి ఎన్నంతలు చెల్లించాలి? 4 అంతలు చెల్లించాలని చెప్పాడు. దావీదే చెప్పేశాడు ఆ మాట. ఇప్పుడు మనం పొద్దున ఆరాధన వర్తమానంలో విన్నాం కదా, జక్కయ్య ఏమని పలికాడు? ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే 1కి 4 అంతలు ఇస్తాను. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న నియమం. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే, ఏమీ తెలియని వాడిలాగా, అట్టి మనుషుడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు, వాడు చేసిన దానికి 1కి 4 అంతలు చెల్లించాలి అని చెప్పి తీర్పు తీర్చాడు. అయితే నాతాను అంటాడు, ఆ మనుష్యుడవు నీవే ఆ మనుష్యుడవు. ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన హృదయంలో పాపం ఉంచుకొని మనం చేసిన దానిని అంతా కప్పిపుచ్చుకొని, ఎదుటివారు మోసగాళ్ళు, ఎదుటివారు తప్పు చేసేవారు, ఎదుటివాళ్ళు పాపం చేసేవాళ్ళు, ఎదుటివారు మంచివాళ్ళు కాదు అని నువ్వు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు మనుష్యుడా, నీకు అట్టే తీర్పు తీర్చబడుతుంది. ఎదుటివారి గురించి నువ్వు తీర్పు తీర్చవద్దు, ఎదుటివారి గురించి నువ్వు తప్పులు మోపవద్దు, ఎదుటివారి మీద లేని నిందలు మోపవద్దు. తీర్పు తీర్చే క్రమంలో ఏమవుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. తీర్పు తీర్చే క్రమంలో 1కి 4 అంతలు జోడించి లేని వాటిని కూడా పుట్టిస్తాము. దేవుని వాక్యం ఏమని రాయబడింది? లేని వార్త పుట్టింపకూడదు, అది పాపం. ఒక మనుషుడు నీకు విరోధమయ్యాడని ఆ మనిషి గురించి విరోధమైన మాటలు మాట్లాడుతూ, ఒక మనిషి నీతో మాట్లాడడం లేదని, ఒక మనిషి నీతో మాట్లాడడం లేదు, పలకడం లేదని, నీకు సమాధానంగా లేడని ఆ మనిషి గురించి నువ్వు లేని వార్తలన్నీ పుట్టించి అతని మీద నేరారోపణలు చేస్తుంటే దేవుడు నీకు అదే తీర్పు తీరుస్తాడు. ఏ కొలత కొలుస్తావో చెప్పండి, అదే కొలత నీకు కొలవబడుతుంది. ఏ మొక్క నాటేవో, ఏ విత్తనం విత్తేవో అదే మొక్క వస్తుంది, అదే మొక్క నుంచి అదే కాయలు వస్తాయి. వేరే కాయలు రావు, వేరే ఫలాలు రావు. నువ్వు ఏమి విత్తావో అదే వస్తుంది, ఏ పంట విత్తావో ఆ పంటకు వస్తావు. కనుక ఈ రోజున మనం ఎరగవలసిన ప్రాముఖ్యమైన సంగతి, యేసు ప్రభు చెప్పిన మాటలలో శ్రేష్టమైన మాట, నీవు తీర్పు తీర్చవద్దు. ఎదుటి వారి గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడవద్దు. నేను చెప్తే ఒక మాట వినండి, దేవుని బిడ్డలమైన మనం వినండి జాగ్రత్తగా. ఎదుటి వారిని గూర్చి తీర్పు తీర్చడం కాదు, కానీ నిజంగా నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే ఎదుటి వారిని ప్రేమతో మాట్లాడు. వాళ్ళ తప్పులు ఎత్తి చూపించి నువ్వు పలానా అనటం కాదు, నువ్వు
ప్రేమతో పలకరించు, ప్రేమతో మాట్లాడు, ఆదరించే మాటలు మాట్లాడు, పరామర్శించే మాటలు మాట్లాడు, ఎదుటి వారి దగ్గర మంచిగా మాట్లాడు. వెనక్కి తిరిగి వేరే ఒకళ్ళతో, వేరే వారితో వాళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్పొద్దు, తీర్పు తీర్చవద్దు. ఈ రోజున క్రైస్తవులమై ఉండి కూడా మనం ఏం చేస్తున్నామనంటే ఎదుటి వారికి తీర్పులు తీర్చడమే పని అయిపోయింది. ఇదే పని. నిజంగానే ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసా? ఎక్కడి నుంచి కాదు, అక్కడ నుంచి, కొండ మీద నుంచి మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. మురికి నీరు, అందరు కూడా మురికి నీరు తాగుతూ ఉన్నారు, నశించిపోతున్నారు. మురికి నీరు తాగుతున్నారు, బలహీనలు అయిపోతున్నారు. అక్కడ నుండి, పైనుండి నేనేమంటానంటే, ఒకరితో మనకు సంబంధం లేదు. నీ విశ్వాస జీవితం నువ్వు కాపాడుకు అంతే. ఒకరి విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసం ఉంటే నువ్వు అసలు విశ్వాసమే లేదు నీ దగ్గర. నీవు దేవుడే సమాధానం, నీకు దేవునికే సమాధానం. నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకునేది దేవుని బట్టే కానీ ఇతర మనుషులను బట్టి కాదు, లోక జ్ఞానాన్ని బట్టి, అంతకంటే కాదు. నీ విశ్వాసము లోక జ్ఞానాన్ని బట్టి ఉండటం కాదు, కానీ దేవుని శక్తిని బట్టి నీ విశ్వాసం ఉండాలి. అంతే, అదే నిజం. ఈ రోజున మన విశ్వాసం ఏమైపోతుంది అంటే, ఎదుటివారికి తీర్పు తీర్చడం, ఎదుటివారు మంచివారు కాదనే మాట నువ్వు అన్నావు అంటే వెంటనే స్టాంప్ వేస్తాడు. అవును, నువ్వు మంచిదానివి కాదు. నువ్వు అన్నావు అనుకో, పలానా వ్యక్తి మంచోడు కాడు అని చెప్పావు అనుకో, వెంటనే నీకు కూడా వేస్తాడు, వెంటనే ముద్ర వేస్తాడు. నువ్వు కూడా అంతే. దావీదు ఏమంటున్నాడు? వాడు మంచివాడు కాదు, మరణం నాకు పాత్రుడు అంటే దేవుడు వెంటనే స్టాంప్ వేస్తాడు. నువ్వు కూడా అలాంటి వాడు. ఆ మనుష్యుడవు, చెప్పండి, ఆ మనుష్యుడవు నీవే. ఆ భయంకరమైన పాపివు నీవే. ఎదుటివాని కవిగిట్లో ఉన్న భార్యను తీసుకుని వెళ్ళిన వాడు నీవే. అతనికున్న ఆ చిన్న గొర్రె పిల్లను, ఎంతో ప్రేమతో చూసుకుంటున్న గొర్రె పిల్లను తన చేతుల్లోనే ముద్దలు పెడతాడంట. తను తాగే గిన్నెలోదే నీళ్ళు తాగుతుందంట. ఆయన పడుకునేటప్పుడు ఆ గొర్రెపిల్ల వచ్చి పక్కనే పడుకుంటుందంట. ఆ గొర్రెపిల్ల గురించి ఎంత ప్రేమగా ఆ వ్యక్తి చూసుకున్నాడు. అలాంటి గొర్రెపిల్లను నువ్వు తీసుకుని వెళ్ళావు, వధించినావు. ఈ రోజున మనం ఎరగాల్సిన ప్రాముఖ్యమైన సత్యము, ఎదుటివానికి తీర్పు తీర్చవద్దు. గుర్తుంచుకోండి, ఎదుటివారి గురించి చెడ్డగాను మాట్లాడద్దు. నేను చెప్తే ఒక మాట వినండి ఈ మాట ఆలకించండి. మన కన్నులు, వినండి జాగ్రత్తగా, మన కన్నులు సహజంగానే చెడ్డ వాటినే చూస్తాయి కానీ మంచి వాటిని చూడలేవు. ఒక మనిషిని చూస్తున్నామనంటే అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ పక్కన పెట్టేసి చెడ్డవే ఉన్నాయో అన్ని 10 లక్షణాలు ఉంటే 9 మంచి ఉన్నాయి, ఒక లక్షణం ఏదో ఆ అబ్బాయి దగ్గర బలహీనత ఉంది. మనం అదే చూస్తాం, దాని మీదే ఫోకస్ పెడతాం. ఆ ఒక్క చిన్నదాన్ని పట్టుకుని వాడు అలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడని నిందలు మోపడానికి, నేరారోపణ చేయడానికి, విమర్శించడానికి, తీర్పు తీర్చడానికి మనం ఉంటున్నాం. ఈరోజు నుంచి ఒక సత్యాన్ని నేర్చుకుందాం. ఏంటి సత్యము? ఎదుటి వారిలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో వాటిని గమనిద్దాం. ఈరోజు మనం ఇది నేర్చుకోవాలి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఎదుటి వానిలో అన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయా? ఒకటన్నా మంచిది ఉండదా? చెప్పండి. మంచి లక్షణాన్ని తీసుకుందాం, మంచి దానిని చూద్దాము, మంచి దాని మీద ఫోకస్ పెడదాం. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎవరి గురించి అన్నా చెప్పని ఎంత ఎక్సలెంట్గా చెప్తాడు. అబ్బా, అసలు ఆ అన్న ఎలాంటి వాడు అనుకున్నావు, ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్ అనుకున్నావు అని చెప్తూ ఉంటాడు. అరే, ఇలాంటి బుద్ధి నాకు లేదే అనుకుంటాను నేను ఆ అబ్బాయిని చూసినప్పుడు. ఎదుటివారిలో మంచి లక్షణాలు గుర్తించాలి. ఎదుటివారిలో ఉన్న శ్రేష్టమైన దాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ విశ్వాస జీవితాన్ని, దీన్నే చూడాలి. దీనిని గురించే మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. అంతేగాని చెడ్డదానిని, పనికిరాని దానిని, వ్యర్థమైన వాటిని, దానిని ఎత్తిపట్టి ఎదుటి వారికి తీర్పు తీర్చడం మానుకుందాం. ఈరోజు ఒక మంచి లక్షణాన్ని మనం నేర్చుకుందాం. ఏంటంటే ఎదుటి వారిలో ఏం చూడాలి? చెప్పండి. గట్టి చెప్పట్లేదు మీరు. గట్టి చెప్పట్లేదంటే మీకు ఇష్టం లేదని అర్థం, అంతే. చెప్పండి. మంచిని చూద్దాం, మంచిని చూసి దాన్ని ప్రోత్సహిద్దాం. కనబడ్డాను కానా, నిజంగా నేను పొగట్టం కాదు కానీ మీ దగ్గర ఇలాంటి మంచి లక్షణం ఉందన్నా, దాన్ని నేను ఫాలో అవుతున్నా చెప్పాలన్నమాట. ఎదుటి వ్యక్తిని మంచి లక్షణాలు చూడాలి, అవి మనం నేర్చుకోవాలి. ఎదుటి వారిలో ఉన్న మంచి లక్షణాలు కూడా మనం నేర్చుకోవాలి.
విమర్శించడం, లేదంటే వాని గురించి చెడ్డగా ప్రచారం చేయటం కాదు. అందుకనే తీర్పు తీర్చకుడి, అట్టి తీర్పు మీకు కూడా తీర్చబడుతుంది. మీరు తీర్పు తీర్చకపోతే మీకు కూడా తీర్పు తీర్చబడదు. మీరు కొలిచిన కొలత చొప్పునే మీకు కూడా కొలవబడుతుంది. దావీదు పలికిన భయంకరమైన మాట ఏంటంటే, ఒకదానికి బదులుగా ఎన్ని ఇవ్వాలని చెప్పాడు? 4 ఇవ్వాలని చెప్పాడు. నిజమే, దావీదు 4 కుమారులను పోగొట్టుకున్నాడు. 4 కుమారులను పోగొట్టుకున్నాడు. మొదటివాడు ఎవరు అని అంటే, బత్షెబాకి దావీదుకి పాపం వలన పుట్టిన కుమారుడు ఉన్నాడే, వాడు చచ్చిపోయాడు. ఊరియా చనిపోయిన తర్వాత బత్షెబాని ఇంటికి తెచ్చుకున్నాడు, రాజనగరికి తీసుకొచ్చిన తర్వాత వాడికి జబ్బు వచ్చేసింది. దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు విడిచాడు, బిడ్డను కాపాడు అని అంటే దేవుడు అతను మొత్తివేసినాడు, అతను చచ్చిపోయినాడు. రెండవ మనిషి ఎవరంటే అమ్నోను. రాజుగా, దావీదు తర్వాత రాజుగా ఉండవలసిన వాడు అమ్నోను కూడా చనిపోయాడు. తర్వాత ఎవరు? అబ్షాలోం అనే కుమారుడు. అమ్నోను తర్వాత రాజు కావాల్సిన వాడు అబ్షాలోమును కూడా దేవుడు చంపేశాడు. తర్వాత అదోనియా 4వ మనిషి. అదోనియా అని చివరిగా రాజు సొలొమోను రాజుగా ఏర్పరచబడే ముందు అదోనియా తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడు. అప్పుడు దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు, మంచంలో ఉన్నాడు. లేదు వాడు కాదు, సొలొమోను రాజు అని చెప్పి సొలొమోన్ని పట్టాభిషేకం చేశారు. ఆ సమయంలో అదోనియాని సొలొమోనే చంపించేశాడు. టోటల్గా ఒకటికి ఎన్ని వచ్చినాయి? 4 కుమారులు దావీదు ఇచ్చుకోవాల్సి వచ్చింది. పాపమునకు జీతము ఖచ్చితంగా ఉంటుంది. పాపమునకు జీతము మరణం. ఓకే, ఈ మాట దావీదుతో దేవుడే చెప్పాడు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయము 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు నీవు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. సదాకాలం నీకు యుద్ధమే. దావీదు తన జీవితం అంతటిలో ఎన్నో నష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. రాజుగా అయిన తర్వాత ఊరియా భార్యను బత్షెబాను తనకు భార్యగా చేసుకున్న తర్వాత దేవుడే చెప్పాడు. ఏమన్నాడు? నీకు జీవితకాలం అంతా సదాకాలము యుద్ధము కలుగును. అంటే అంత భయంకరమైన శాపము దావీదు మీదకి వచ్చింది. ఈరోజున మనం ఎరగాలి, నువ్వు తీర్పు తీర్చడం కాదు, నువ్వు సరి చేసుకో. నువ్వు తీర్పు తీర్చబోయే ముందు నీ పరిస్థితి ఏంటో ఒకసారి తీర్మానం చేసుకో. నీ పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకో. గాంధీ తాతతో ఒక ముసలం వచ్చి అడిగిందంట. గాంధీ తాత దగ్గరికి వచ్చి, అయ్యా, సంకల పిల్లోడిని వేసుకొచ్చింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. వీడికి చెప్పయ్యా, వీడు రోజు బెల్లం తింటున్నాడు, బెల్లం తినొద్దు, నువ్వు చెప్పయ్యా, నువ్వు స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు కదా, చెప్పు అంటే ఆయన అన్నాడంట, అమ్మా వారం రోజుల తర్వాత రా అన్నాడంట. సరే నీ ముసలమ్మ మళ్ళీ వారం రోజులకి ఆ పిల్లోని సంకన వేసుకుని వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్పాడంట, ఇప్పుడు కాదమ్మా ఒక వారం తర్వాత రా అని చెప్పాడంట. సరే ఏందబ్బా ఈయన ఇంకా మంచి మాటలు చెప్తాడానికి మళ్ళీ 3వ వారం కూడా సంకన పెట్టేసుకుని వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత చెప్పాడంట, రే బెల్లం తింటే ఆరోగ్యం బాగుండదు, బెల్లం తినబాక అన్నాడంట. ఇంకా అంతేనా, ఇంకేమనుందా? అంతే, అంతవరకు చాలు, వెళ్ళన్నాడంట. ఈ మాట చెప్పడానికి 3 వారాల నుంచి చెప్పుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికి 3 వారాలు రావాలా నీ దగ్గరికి? అప్పుడే చెప్పుండొచ్చు కదా అంటే ఆయన అన్నాడంట, నాకు బెల్లం తినే అలవాటు ఉంది, అది మానుకోవడానికి 3 వారాలు పట్టింది, మానుకున్న తర్వాత చెప్తున్నాను అన్నాడంట. నిజమే కదా. ఒక మనిషిని విమర్శించేటప్పుడు నా స్థితి ఏంటో అనేది చూసుకోవాలి కదా. చూసుకోకుండా లోపల అన్నీ కప్పి పెట్టుకుని దావీదులాగా నిశ్చయంగా అతడు మరణం నాకు పాత్రుడు అంటే దేవుడు అంటాడు, ఆమెన్, నీకే ముద్ర వేస్తున్నా అంటాడు. కనుకనే మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం గ్రహించుకొని మనల్ని మనం పరిశీలించుకొని ఎవరికి తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడదాము. ఎదుటి వారిలో ఉన్న మేలైన లక్షణాలను మనం గ్రహిద్దాం, మనం నేర్చుకుందాం. అలాగా మనం ఆత్మీయంగా ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచినప్పుడు మనం ఆత్మీయంగా బలపడతాం. ఒకరికంటే ఒకరు ఎలాంటి వారంట? గొప్పవారు.
ఆత్మీయులు అనుకొని వారిని ఘనముగా ఎంచినప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. ఎవరికి చెప్పండి, చెప్పట్లేదు మీరు, తీర్పు తీర్చకుడి. ప్రార్థన చేసుకుందాం.